మొన్న మా గల్లీలకు బుడ్డ రంగురంగుల కోడిపిల్లలు వస్తే ముద్దుగున్నాయి అంత అని ఒక 5-6 కొనుక్కున్నా. మంచిగా కాటన్ డబ్బా కత్తరించి డబ్బాతో గవిటికి ఇల్లు తయారు చేసిన. దినం గవిటికి మంచిగా ఇన్ని నూకలు పోస్తుంటిని, మస్తు ఆడుకుంటుంటిని. గవిటితోని మస్తు టైంపాస్ అవుతుండే. టమాటాలు కొనుక్కోతామంట దుకాణం కాడికి పోయిన గంతే. ఇక ఏడికెళ్ళి మోఫైందో పిల్లి ఫారుగాను. ఏం నూకొచ్చిందో ఏమో కాటన్ డబ్బాను బోర్ చేసి వీటిని ఆయనతో అంబుక్క పెట్టింది. వామ్మో ముసల్ని చూడుండ్రి ఎంత పెద్దగా ఉన్నదో. అయ్యో కదాన్ని ఎవరో కట్టేసినట్టున్నారు కదా, చూస్తుంటే మస్తు కోపంతో ఉన్నట్టున్నది. చూడుండ్రి శంగ ఎట్లా దునుకుతున్నదో. నీ పోటు వాళ్ళు చల్లగుండా దూరం నిలబడుండ్రయ్యా. అసలే పుండు మీద గొడ్డు కారం జాలినంత గర మీద ఉన్నది అది. గీనెవలో కనబడతలేడు గాని కట్టె పట్టుకొని దాంతో పరాశకాలు చేయవచ్చే. అయిందా చూసిండ్రా కట్టెలు ఎట్లా గుంజి పడేసిందో. నీ పరాశకం చల్లగుండా గదాంతోనే పరాశకం అయ్యా. మహబూబ్నగర్ జిల్లా షెర్లపల్లె అనే ఊళ్ళే చేపల చెరువులో చిక్కింది మొసలి. రోజేసినట్టే చేపల కోసం అని వలేసిపోతే గీ మొసలి పడ్డది గండ్లా. అదేంద్రో చేపలు పడ్డాయా అని అనుకుంటే మొసలి పడ్డది. వెంటనే అటవీ శాఖ ఆఫీసర్లకు ఫోన్ కొట్టిండ్రు దాన్ని తీసుకుపోమ్మని.